దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు సాటర్డే 4th జూలై 2026. మీ అందరికీ యేసు ప్రభువారి పేరట నేను శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని మనము చదువుకుందామా? తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనము. టైటస్ చాప్టర్ 3 and verse 5. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పునని పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగుచేయుట ద్వారాను మనలను రక్షించాను. దేవునికి స్తోత్రము. మనలను ఎలా రక్షించెను? దేవుడు మనల్ని ఎలాగా రక్షించెను? మన నీతి క్రియలను బట్టి కానే కాదు. నీవు మంచి పనులు చేసావు, దాన ధర్మాలు చేసావు, మన నీతి క్రియలను బట్టి కానే కాదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మాట రాయబడింది, దేవుని కనిక్రమను బట్టి. ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ద కైండ్నెస్ అండ్ ద వర్క్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. అర్థమవుతుందండి? ఆ యొక్క కనిక్రమను బట్టి, పరిశుద్ధాత్మ కార్యము ద్వారా నువ్వు రక్షింపబడ్డావు. పునర్జన్మ సంబంధమైన స్నానము. దేవునికి స్తోత్రము కలుగునుగాక. లెట్ మీ రీడ్ దిస్ ఇన్ ఇంగ్లీష్. We are saved not by our righteous works. See, we are not saved by our righteous works, but by God's mercy, through the washing of regeneration and the renewing of the Holy Spirit. So you are saved by God's mercy, not because of your righteous works. ఎప్పుడు కూడా నీ నీతిని పొగుడుకోవద్దు, నువ్వు చేసే మంచి పనులు పొగుడుకోవద్దు. చాలామంది ఇష్టపడతారు వారు చేస్తున్న మంచి పనులు చెప్పబడాలి, అందరికీ తెలియాలని, అడ్వర్టైజ్ చేయాలి, మార్కెటింగ్. ప్రియ దేవుని బిడ్డలారా, నీ నీతి క్రియలను బట్టి నువ్వు రక్షింపబడలేదు. ఇది దేవుని యొక్క కనిక్రమను బట్టి రక్షింపబడ్డావు. ఇది పరిశుద్ధాత్మ దేవుని కార్యము. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఎప్పుడైతే క్రైస్తవ లోకము దేవుని కనిక్రమును గుర్తిస్తారో, when the Christendom recognizes the mercy of God in their life, you will see the power of salvation. రక్షణ యొక్క ప్రభావాన్ని మన జీవితాల్లో, క్రైస్తవ లోకంలో మనము చూడాలంటే దేవుని కనిక్రమును బలంగా గుర్తించాలి. हिंदी में पढ़ेंगे। टाइटस 3रा अध्याय और 5वीं वचन पढ़ रहे हैं। परमेश्वर ने हमें हमारे अच्छे कामों से नहीं, बल्कि अपनी असीम दया पवित्र आत्मा के द्वारा नए जन्म और नवीनीकरण के माध्यम से बचाया है। कैसे हम बचाए, कैसे हम उद्धार पाए? दो चीज लिखा हुआ वहां पे। एक परमेश्वर की दया, दूसरा पवित्र आत्मा का कार्य. రెండు విషయాలండి. దేవుని కనికరము, పరిశుద్ధాత్మ కార్యము. అంతేగాని నీ నీతి క్రియలను బట్టి కాదు. आपका अच्छे काम से नहीं प्रभु ने आपको बचाया. ఇది ఎప్పుడు గుర్తు పెట్టుకోవాలండి. నీ క్రియల చేత నువ్వు రక్షింపబడలేదు. ఇది కేవలము దేవుని కృప. ఈరోజు ప్రతి ఒక్కరము, ఈ ఆరాధనలో ప్రతి ఒక్కరము, ఈ మార్నింగ్ డివోషన్లో ప్రతి ఒక్కరము ఒప్పుకుందామండి. లెట్ us recognize the mercy and the work of the Holy Spirit. దేవుని కనికరమును, పరిశుద్ధాత్మ కార్యమును మనము జ్ఞాపకం చేసుకొని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అవును ప్రభా, నీ కనికరమును బట్టి నేను రక్షింపబడ్డానయ్యా. అవును ప్రభా, పరిశుద్ధాత్మ కార్యమును బట్టి పునర్జన్మ సంబంధమైన కార్యము నా జీవితంలో జరిగిందయ్యా. Let us thank God for the Holy Spirit. Let us thank God for His mercies, because His mercies endureth forever. అర్థమవుతుందండి? ఆయన కృప నిరంతరము ఉండును. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, God is rich in mercy. దయ చూపించుటకు దయా సంపన్నుడై ఉన్నాడు దేవుడు. ఆ కుష్ఠరోగులు ఆ యేసు ప్రభుని చూసినప్పుడు వారు అడిగింది, దావీదు కుమారుడు యేసు, మమ్మలను షో మర్సీ ఆన్ us. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా,
ఈ ఆరాధనలో ఉన్న మనమందరము దేవుని దయను పొందుకున్నాం, పొందుకుంటున్నాం, పొందుకుంటూనే ఉంటాము. యు విల్ ఆల్వేస్ బీన్ రిసీవింగ్ ద మర్సీస్ ఆఫ్ గాడ్. ద మర్సీస్ ఆఫ్ గాడ్ ఎండ్యూరత్ ఫర్ ఎవర్. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, మీ వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడినందుకు స్తోత్రములు. అవును తండ్రి, మీ దయను బట్టి దేవా ఈరోజు మేము ఏమై ఉన్నామా దయ్యున్నాం, మేము రక్షింపబడ్డామయ్యా. మీ దయను బట్టి మా కుటుంబం రక్షింపబడుతుంది. మీ దయను బట్టి మా పిల్లలు కాపాడబడుతున్నారు. మీ దయను బట్టి మా పిల్లలు ఎక్కలేనంత ఎత్తైన కొండెక్కుతున్నారు. మీ దయను బట్టి మా జీవితం ఎక్కలేనంత ఎత్తైన కొండెక్కుతున్నదయ్యా. మీకు స్తోత్రములు చెల్లిస్తున్నానయ్యా. మా భక్తి కార్యాలు, మా మంచి కార్యాలు, మా నీతి కార్యాలు కాదు తండ్రి, ఇది కేవలం నీ దయను బట్టి మేము నాయన తండ్రి ఏమయ్యున్నామో దయ్యున్నాము తండ్రి. నాయన నీ కృపచాలునయ్యా, నీ కృపచాలును తండ్రి. మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఇక సమయంలో అనారోగ్యం వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. వారిని మీరు ముట్టి స్వస్థపరిచే సంపూర్ణ ఆరోగ్యంలో దయచేసిన స్తోత్రంలో నాయన. జాబ్స్ కొరకు ఎదురు చూస్తున్న వారు, జాబ్స్ చేస్తున్న వారు, జాబ్స్లో ప్రమోషన్ కొరకు దేవ హైక్ కొరకు నాయన తన శాలరీ హైక్ కొరకు కనిపెడుతున్న వారు యేసు ప్రభు నామంలో దీవింపబడినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. నీ దయ పొందుకున్నందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. బిజినెస్ చేసిన వారు బిజినెస్ని దీవించడానికి స్తోత్రం. చదువుకుంటున్న వారు స్కూల్స్లో, కాలేజీలో, యూనివర్సిటీలో చదువుకున్న పిల్లలందరూ నాయన మీ దయ పొందుకున్న పిల్లలుగా ప్రభా, నీ దయ పొందుకున్న స్టూడెంట్స్గా నాయన వారన్ని విషయంలో దేవ జ్ఞాన వివేకం తెలివి కలిగి ముందుకు సాగిపోతున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఈరోజు పుట్టినరోజులో, పెళ్లి రోజులు జరిపించుకున్న వారు దీవించి మీ దయా కిరీటం ధరింపచేసి, మీ దయలో మనుషుల దయలో మీరు వర్ధలింపచేసి కాపాడేందుకు స్తోత్రములు. పరిచయం చేసిన ప్రతి ఒక్కరు కనిక్రమ గలవారై పరిచయం చేయడానికి సహాయం ఇచ్చేయండి. అవును తండ్రి ప్రభ, కనిక్రమ గలవారు ధన్యులు, వారు కనికరింపబడతారు నాయన. ఈ ఆరాధనలో మేమందరము కనిక్రమను చూపించేవారుగా నాయన దేవ, తప్పు చేసిన వారికే కదయ్యా కనిక్రమ అవసరం నాయన. మేమందరము కనిక్రమ చూపించేవారుగా ఉంటూ సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. రక్షకుడు నాయన, భారతదేశం కొరకు, దేశ రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాను. భారతదేశం పట్ల నాయన మీ దయ కొరకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేముకు శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ, మీ నామాన్ని మహిమపరుస్తూ, మీ నామాన్ని ఘనపరుస్తూ, యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థనంతయు అడిగి వేడుకొని మేము పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధ పరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడును గాక. మాకు అవసరమైన ఆహారమును మాకు దయచేయము. మా ఇంట్లో అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా యొక్క అపరాధములు క్షమించము. మమ్మల్ని శోధన తెగ కీని తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక నౌన్య సహవాసం, ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడైండును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.